వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు అధిష్టానం ప్రకటించాక మొదటిసారిగా అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గంకు వస్తున్న నేపథ్యంలో వేలాది మంది టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు, నాయకుల నడుమ భారీ ర్యాలీగా తన వ్యక్తిగత కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో మనందరం కలిసి చంద్రబాబును సీఎం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ భారీ ర్యాలీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గ నియోజక ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే తండోపతండాలుగా వచ్చి నా గెలుపుకి వాళ్ళు బాటేశారు. గెలుపు అనేది ఇంకా ఎంత మెజార్టీ అనేది చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈరోజు వచ్చిన మహిళలు కానీ, ముఖ్యంగా యూత్ కానీ, పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా అశేషజనంగా వచ్చి నన్ను నిజంగా వాళ్ళ ఊరికి మన ఊరు కళ్యాణదుర్గం ఆశీర్వదించడం నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ రుణం ఎన్ని రోజులు పోయినా తీర్చుకోలేను. నేను ఇక్కడే ఉండి మీకు ప్రజాసేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. ఎందుకంటే మీకు కూడా ఇక్కడ ఈ కళ్యాణదుర్గంలో చాలా వరకు చాలా అభివృద్ధి కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. 114 చెరువులకు నీళ్లు కావాలి. అలాగే మనకి రోడ్లు కావాలి. రోడ్లు సదుపాయం చాలా అధ్వానంగా ఉంది. మండలాల నుంచి పల్లెలకు పోయే దారి చాలా అధ్వానంగా ఉంది. అవి కూడా సకాలంలో అన్నీ ఒకటి పూర్తి చేసే ప్రయత్నిస్తాను. అలాగే రైతులందరూ 80% రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే చేస్తే బాగుంటుందో అన్నీ కూడా ఇంకొకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాను. నేను మాత్రం ఈ నియోజకవర్గంలో చిరస్థాయిగా నా పేరుండేటట్టు పనిచేస్తాను. నిస్వార్థంగా ఉంటాను. ఏది కూడా అందరినీ కలుపుకొని పోతాను. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఇతరులందరినీ కలుపుకొని వెళ్తాను. మరి ప్రజలను కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. ప్రచారం ఏవిగా స్టార్ట్ చేశారు, ఎట్లా కొనసాగించబోతున్నారు? రేపు నిర్ణయిస్తాము. మండలాల వారీగా ఏదైనా సమావేశాలు ఫస్ట్ పెట్టుకొని నాయకులతో ఒక ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం ప్రచారం ప్రారంభిస్తున్నాం. వాళ్ళని కూడా అందరూ కలుపుకొని వెళ్తాం. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి గారు పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీస్సులు కంపల్సరీ మాకుంటాయి. ఆయన ఆశీస్సులు తీసుకుంటాము. అలాగే మన ఉమామేశ్వర నాయుడు గారు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన సేవలు కూడా మేము ఉపయోగించుకుంటాం. ఆయన సేవలు ఏ విధంగా